Hi friends, welcome to Nani Tractor Vlogs. ఈ రోజు అయితే 2 acres కి దొరికింది. దనదన మన బ్యాచ్ ఎక్కించుకొని వచ్చేసినాం. చెరువు కట్ట నుంచి పోతున్నాం. ఇదే మా బ్యాచ్. ఫాస్ట్ గా పోతున్నాం. ఇప్పటికే లేట్ అయింది. మా వాళ్ళు జనాలు రావట్లేదు ఎక్కువ. 6 members వచ్చినాం. చెరువు కట్ట నుంచి ఆ పక్క ఊరికి పోవాలి మనం. ఫైనల్కి అయితే ఫీల్డ్కి వచ్చినాం. పక్కన చెరువు కట్ట దిగుతున్నాం. ఘోరంగా ఉంది మామ. రోడ్ అయితే చాలా బురద చూడు. ఇంత హైట్ నుంచి దిగుతా ఉంటేనే ఆ మిల్లు అంటే ఖాళీ సింగిల్ ఒక ట్రాక్టర్ పోవడం వేరు, మిల్లుతో ఇంత బురదలు కానీ ఇంత డౌన్లు కానీ అటు ఇటు వంపులు కానీ పోవడం వేరు. ఎందుకంటే అది చూడు మొత్తం లోడ్ మొత్తం కనబడుతుందా వన్ సైడ్. అది వన్ సైడ్ కొంచెం అవతల సైడ్ కొంచెం రాయి ఎక్కినా స్పీడ్గా పోయినా తిప్పి దింగుతుంది సింపుల్గా. సో మనం చిన్న దొరుకోవాలా. దుగమైతే దిగేసిన చెరువు గట్ట. ముందు మొత్తం బురద మామూలు బురద లేదు. ఈ బురదలోకి వెళ్ళి పోవాలా. చూడు ఘోరంగా బురద ఉన్నది. బురదలోకి వెళ్ళి దంచుకొని పోతున్నా. రప్ప వెళ్ళిపోతున్నాం. దిగబడతా అనుకున్నా కానీ దిగబడలే. బండి బాగానే సింపుల్గానే వెళ్ళిపోయింది. అంటే ఇంత ముందు మొక్కజొన్న తోలిళ్ళు ఒడ్లు తోలిలాట ఇక్కడ నుంచి హార్వెస్టర్ పోయింది. సో రోడ్డు గట్టిగా అయింది. రోడ్డు ఘోరంగా ఉంది మామ. మనం ఇక్కడైతే ఒక పెద్ద హైట్ దుగం ఉన్నది. దుగానికి జామ్ అయింది. అది కొంచెం అట్నే చూసుకోకుండా తోవకుండా అట్నే గట్టి గుంజించిన అనుకో అది మొత్తం బెండ్ అయిపోతుంది. తర్వాత కంకులు పోయే కాడ ఇబ్బంది అవుతుంది. సో మనం చిన్నగా పోవాలా. ఎటు పోయినా వెనకాల ముందు చూసుకొని నెమ్మదిగా పోవాలా. ఒక 10 నిమిషాలు అటు ఇటు లేట్ అయినా ఏం కాదు కానీ మన బండి మనం కాపాడుకోవాలా. అదేంటంటే అక్కడనే గింజలు పోయేదిగా ఇట్లనే ఇక ఏం కాదు దంచుకొని. వేరే డ్రైవర్ అయితే ఏముంది వాళ్ళది పోయేది ఏముంది దంచుకొని పోతూనే ఉంటారు. అది మొత్తం ఎక్కడెక్కడ బెండ్ అయిపోతూ ఉంటుంది. సో మనదే బండి కాబట్టి మనం చిన్నగా గడపాలతో తవ్వుకొని మంచిగా దారి చూసుకొని పోతున్నాం. అన్న అయితే గడపాలతో తవ్వుతుంటే నేను మట్టి తీసిన స్టార్ట్ బండి అయితే బయటికి తీసుకున్నాం. ఎక్కిచ్చేసిన ఫీల్డ్ దుగ్గం ఎక్కించుకొని కొంచెం దూరం పోతే ఫీల్డ్ ఉంది. మొత్తం గుంటలు మొత్తం 50 గుంటలు ఫీల్డ్ కాడికి అయితే వచ్చేసినాం ఫైనల్ గా. ఇదే మనం ఇలా పట్టే 2 acres. ఇది మా ఫైనల్ గా మనం ఇలా పట్టే కుప్ప 2 acres అంట. మళ్ళీ అవతల కొంచెం ఉంది హార్వెస్టర్ కోసం దాన్ని కూడా పట్టాలా. ఇక పట్ట అయితే రెడీ చేసుకున్నాం. మా వాళ్ళు చేస్తుండ్రు. బండి పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే ఫైనల్ అయితే స్టార్ట్ చేసినాం మామ. ఇలా 6 ఆట ఆడుకుంటాం. రఫ్ ఆడిస్తున్నాం మిషన్ని. మామూలు స్పీడ్ చేయాలా. ఎక్కువ జనాలున్నా మాకు వర్క్ అయితే లేదు. 5 6 5 3 ఎకరాలు పెట్టాం 3 గంటల్లోనే. 500 పడ్డాయి 3 అవర్స్లోనే. ఇలా 6 members వచ్చినాం. మా గన్ మ్యాన్ వచ్చింది ఎలాగేసిన. మా వాళ్ళు అయితే రఫ్ ఆడిస్తుంది. ఇక మా గన్ మ్యాన్ మా పండడు మా ఫ్రెండ్ గారు దంచుతుండు. ఎక్కడో అక్కడ ఒక్కొక్క కంకి ఎత్తుడు కాదు మా దానికి మోప్ చేసి గుంజుడే. ఒక లోడ్ అయితే అయింది. ఇక అన్లోడ్ చేయడానికి పోతాను. మా ఫ్రెండ్ గాడు బండి ఆపమంటే ఆపుతుండు పోయి. ఇంకొక 2 టక్కులు అవుతుందేమో. ఫస్ట్ లోడ్ అవుతుంది. ఇప్పుడే వచ్చినాం. తనదన పట్టేసినాం. ఒక లోడ్ అయిపోయింది. మళ్ళీ అది పక్కనే అన్లోడ్ చేసింది. ఎక్కడో కాదు అక్కడ పోయి జాకీ రేపు వచ్చుడేమన్నా పోతుండ అన్న. అయితే మా ఊళ్ళో ఆ లోపు మొత్తం ఇక్కడ కొంచెం ముషా శుభ్రం చేస్తుండ్రు. ఏరుతుండ్రు పరిగా. బండి వచ్చే లోపు నీళ్లు కానీ వాటర్ బ్రేక్ మళ్ళీ స్టార్ట్ వచ్చింది. స్టార్ట్ చేసినాం. శుభ్రంగా ఏరుకుంటుంది మొత్తం. మా వాళ్ళు చూడు ఒక్కొక్కరు ఎండకి మొత్తం సొంగలు ఆడుతుంది. ఎండ ఘోరంగా కొడుతుంది. మామూలు ఎండకి మంచి ఎండ. పొద్దున్నే వెళ్ళాలంటే అంటే వెళ్ళరు. ఎండకి వచ్చి చుక్కలు కనబడుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసినాం. 2 లోడ్లు అయిపోయినాయి. 3rd లోడ్ దంచుతున్నాం. ఇక చూడు తన పోసుడే. 5 ఉన్నా పని ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్. 3 ఎత్తేటోళ్ళు 2 నేను మా ఫ్రెండ్ గారు దంచుడు. వెనకాల కర్రకు వస్తూనే ఉంటాడు. ఆయన ఏంటంటే అది బండి
లోడ్ ఎక్కువైనప్పుడు అవి మొత్తం ఫోటోలు ఆడ జామ్ అవుతూ ఉంటాయి. సో పని ఆగకూడదు, మనం స్పీడ్ అయిపోవాలని వెనకాల ఒక నేను సపరేట్గా పెట్టినాము గన్మ్యాన్ని. మేము ముగ్గురు వేస్తుండ్రు, నేను మా దోస్తు కూడా రప్ప లేపు దాంట్లో వేసుడే. ఆగలేదు, లేట్ చేస్తూ ఉంటే మనకి లేట్ అవుతుంది, మళ్ళీ డీజిల్ బొక్క. మనం కూడా బండి ఆగొద్దాన్ని లోపలనే పని చేస్తుంది. నేను కూడా దాని ఎత్తుడే కొంచెం ఉన్నది, ఇంకో అర్ధగంట అయితే అయిపోతాయి. వీడియో మంచిగా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ పక్కనే ఉన్న గంట సింబల్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కొంచెం మంది మామ, ఇంకా అర్ధగంట అయితే అయిపోతుంది. వాళ్ళ డబ్బులు లేట్ అయితే నేను కూడా బర్రం గురించి నేను కూడా దాంట్లో పోస్తున్నా. నిలబడి చూస్తామంటే ఇక మనకే లేట్ అవుతుంది. సో దాని అయిపోవాలా పని, మనకి స్పీడ్ అయిపోవాలా. దాంట్లో దునికి ఒకసారి ఎవరు పని దొంగ లేరు దీంట్లో, మంచిగా స్పీడ్ చేసే బ్యాచ్. అన్న థమ్స్అప్ అయితే తాగుతున్నాం. ఇక ప్రతి చేనికి ఒక థమ్స్అప్ ఉంటుంది మాకు, ఎందుకంటే ఎండకి ఘోరం ఎండ కొడుతుంది. ఎండకి థమ్స్అప్ తాగితే కొంచెం చల్లగా ఉంటుంది, మళ్ళీ కొంచెం ఎనర్జీ వస్తుంది. బ్రేక్ ఇక 10 minutes. అది ట్రాక్టర్ లోడ్ అయింది, జాకి లేపించి పోయాడు. మా చేయడమ్మ ఫోటో వేసుకొస్తుంది. ఇక థమ్స్అప్ తాగి మళ్ళీ స్టార్ట్ చేసాడు ఇక రప్ప. థమ్స్అప్ అయితే తాగుతున్నాం. థమ్స్అప్ తాగి మళ్ళీ స్టార్ట్ చేసాడు. మళ్ళీ అయితే స్టార్ట్ చేసినాం. అయిపోయింది మా ఫీల్డ్ అయిపోయింది. మా వాళ్ళు మొత్తం కంకిలు ఉంటే ఏరుతున్నారు శుభ్రంగా, కంకి కూడా పోనీయరు. ఫీల్డ్ అయిపోగానే ఎక్కడో అక్కడ ఏరుతూనే ఉంటారు శుభ్రంగా. అటు రైతు నష్టపోవద్దు, ఇటు మనం కూడా నష్టపోవద్దు. మనమేం ముఖ్యానికి చేయండి, ఆయన డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం కాబట్టి పని మంచిగా చేస్తే ఆయన కూడా మంచిగా అనిపిస్తుంది, మనకు కూడా మంచిగా ఉంటుంది, ఎక్కడ పేరు పోతుంది. ఫీల్డ్ అయిపోయింది, ఇక బండి తీసుకొని పోవడే. మళ్ళీ ఆ రోడ్డు దాటుకొని ఘాట్ రోడ్డు పోవాలంటే మళ్ళీ ఒక అరగంట. ఇక్కడైతే ఇంత అలా మనం అక్కడ బండి టచ్ అయింది చూసినా వెనకాల, అది మళ్ళీ ఇట్లా ఫ్రంట్ నుంచి దిగుతేమో మొత్తం రావర్ కింద ఉంటుంది. సో ఇట్లా రివర్స్లో మళ్ళీ దింపుతున్న బండి, రివర్స్ చేస్తున్నాం. మొత్తం హార్వెస్టర్ గుంటలు ఘోరంగా ఉన్నాయి. ఆ గుంటలకి వెళ్ళి రివర్స్ పెట్టాలి, ఆ గుంటలకి వెళ్ళి అదే ట్రాలీ ఉంటే బర్ర పోవచ్చు. ఇది ఏంటంటే లోడ్ మొత్తం వన్ సైడ్ ఉంది కాబట్టి ఇట్లా స్పీడ్ కొట్టింది అనుకో, ఇట్లా స్పీడ్ అది కూడా స్పీడ్గానే పడుతుంది. అంత స్పీడ్ పోతే అంత స్పీడ్గా పడి చేస్తుంది. చాలా మంది అనుకుని బయటికి తీసుకుని వచ్చినా. వెనకాల ఎక్కట్లైనా మళ్ళీ ముందు పోయి మళ్ళీ గార్డెన్ వేస్తున్నాం స్లోగా. మొత్తం హార్వెస్టర్ పోసింది మా ఫీల్డ్. అప్పుడు రైస్ వేస్తే అది మొత్తం హార్వెస్టర్ పోసింది, పెద్ద పెద్ద గుంటలు అయింది. దాంట్లోకి రావాలంటే బండి కొంచెం ఇబ్బంది అవుతుంది. స్లోగా వస్తున్నా, వెనకాలకి టైర్లు తిరుగుతున్నాయి. వెనకాల నుంచి తెచ్చుకుంటుంది, ఎందుకంటే అది రావడాన్ని మళ్ళీ అది బెండ్ అయి చేస్తుంది. ఇట్లా ఫ్రంట్ పోయి ఇటు పుడుతుంది అటు పుడుతుంది కాబట్టి ఇట్లా మధ్యలో గట్టి కూర్చుంటుంది. ఇక మళ్ళీ వెనకాల ఎక్కదు, ముందు ఎక్కదు, మళ్ళీ ఫ్రంట్ గిట్లా చేసి తిప్పుకుంటాను. రివర్స్లో తెచ్చుకుంటున్నాం మళ్ళీ స్లోగా. అయినా ఇక్కడ టచ్ అవుతుంది, అది పైన కొంచెం కొమ్మలు పైకి లేపుకుంటే కొంచెం హైట్ లెస్ చేస్తుంది. హైట్ లెస్ కొంచెం కొమ్మలు లేపుకొని వెనకాల నెట్టేసిన. మళ్ళీ వెనకాల అది టచ్ అవుతుంది, వెనకాల టచ్ అవుతుంది. అయినా స్లోగా నెట్టేసిన, కొంచెం టచ్ అవుతున్నా నెట్టేసిన, వచ్చేసింది. ఫైనల్గా అయితే దింపుకున్నా. రోడ్ అసలు మా వాళ్ళది చిన్న తీసుకుంటున్నా రివర్స్లో. గడ్డ చూడండి ఇట్లున్నది, ముందు టైర్లు అయితే ఇట్లా ఘోరం అయినాయి. అది దిగుతా ఉంటేనే లోపల వచ్చే భయం అవుతుంది ఘోరంగా. ఫైనల్గా అయితే తెచ్చేసిన. ఇక
మళ్ళీ ఓడే అటు కూడా మళ్ళీ ఇక బురదలకెళ్ళి ఆ చెరువు కట్ట ఎక్కియాలి. మళ్ళా వెనకాల అయిందా టచ్ అయింది అంటే అనేసరికి మన బెండ్ అయిందా అని బండి దిగి చూసుకుంటున్నా. ఏం బెండ్ కాలే, మొత్తం ఓకే. అంటే కొంచెం లైట్ టచ్ అయింది. మళ్ళీ బండి తీసి పోతున్నాయి, స్టార్ట్ చేసిన. చూడు మొత్తం హార్వెస్టర్ పంటలే. వాటికి వెళ్ళి స్పీడ్గా పోదామా, పోనీకి రావట్లే, స్లోగా పోవడైంది. చిన్న రోడ్డుకి ఎక్కించినాయి. మొత్తం ఇది ఏంటంటే పొలం, చెరువు కింద పొలం వేసిండు. పొలంలో హార్వెస్టర్తో కోపించిండు. అది మొత్తం గుంటలు గుంటలు ఉంది రోడ్డు. గుంటలు గుంటలు ఉండేసరికి మన మిల్లుకి కొంచెం ఇబ్బంది అవుతుంది. మంచిగా ఒక ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చిన, కప్ ఐస్ క్రీమ్. మంచి ఐస్ క్రీమ్ అలవాటు పడ్డాను. నిన్న ఒక ఐస్ క్రీమ్ తిన్నది, ఇవాళ ఐస్ క్రీమ్ తిన్నది. అంటే ఎండ కొడుతుంది కాబట్టి వాళ్ళకి కడుపులో కొంచెం చల్లగా ఉంటే బాగుంటుందని నేను కూడా. ఈ వీడియో ఎంతతో క్లోజ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా మేస్ట్ అయితే తింటుంది.